లారీల వల్ల ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేయాలని అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్ యజమానులతో లాలూచీ పడుతూ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిని తుంగలో తొక్కుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి కారం పుల్లయ్యలు అన్నారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక లారీల వల్ల ధ్వంసమవుతున్న రోడ్లు మరమ్మతులు చేయాలని, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వేయాలని కోరుతూ భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటరామారావు, పి సంతోష్ కుమార్, డి సీతాలక్ష్మి, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, అజయ్ కుమార్, భూపేంద్ర యు జ్యోతి, బి కుసుమ, ఎన్డి ఫిరోజ్, నకరికంటి నాగరాజు, డి రాఘవయ్య, కనక శ్రీకుంజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక లారీలని వెంటనే ఆపాలని రాస్తారోకో బ్రిడ్జి సెంటర్ దగ్గర రాస్తారోకో చేయడం అనేది జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే భద్రాచలం బ్రిడ్జి, పాత బ్రిడ్జి మొన్ననే 60 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి 40 నుంచి 50 టన్నులు వేటున్నటువంటి ఇసుక లారీలు మొత్తం కూడా బ్రిడ్జి మీదకి వెళ్ళేటప్పుడు మరి ఊగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కనుక కూలిపోతే చాలా ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు విచ్చలవిడిగా మరి ఎక్కడ పడితే అక్కడ ర్యాంపులకి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి భద్రాచలం డివిజన్లో వెంకటాపురం, అదేవిధంగా చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులను మొత్తం నిలుపుదల చేయాలి. అదేవిధంగా ఇసుక లారీల్ని ఆఫ్ చేయాలి. వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు నుండి ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇసుక లారీలు బ్రేక్ వేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా మరి దాదాపు 100 స్పీడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. భవిష్యత్తులో ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఒక రోజంతా కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి ప్రభుత్వానికి, అధికారులకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకో చేయడానికి కారణం ఇసుక లారీలు పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జి నుంచి వెళ్తూ ఉన్నాయి. పాత బ్రిడ్జి అయిపోయి కొత్త బ్రిడ్జి కట్టారు, కానీ వెళ్ళేటప్పుడు రవాణా మొత్తం కూడా పాత బ్రిడ్జి నుంచే వెళ్తుంది. ఈ పాత బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. 60 సంవత్సరాలు పూర్తయ్యాయి ఆ బ్రిడ్జి కట్టి. అయినా కూడా ఇసుక లారీలు, ఇసుక టిప్పర్లు ఇవన్నీ కూడా బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రజలు ఆ బ్రిడ్జి కనుక కూలిపోతే చాలామంది ప్రజలు నష్టపోతారు, ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో నిర్వహించాము. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవాలి? సిపిఎం పార్టీ పట్టించుకోవాలా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కనీసం ఆ ఇసుక లారీలను ఆపే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆ ఇసుక లారీలని ఆఫ్ చేసే పరిస్థితి లేదు. ఈ లారీలు వెళ్ళడం వలన రోడ్లన్నీ కూడా గోతులైపోయి చాలా విపరీతంగా స్కూటర్ల మీద వెళ్ళినా, బళ్ళ మీద వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ ఆపాలంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాస్తారోకో నిర్వహించాము. ఇంతటితో సరిపోవట్లేదు, ఇది ఇంకా పెద్ద ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ఇసుక లారీలను అడ్డుకోకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఈ పోరాటం సాగిస్తామని చెప్పేసి, ఈ లారీలను, ఈ టిప్పర్లను ఆపుతామని చెప్పేసి తెలియజేస్తూ